నాయక్ మహిబాద్లో ఇక్కడ రెడ్డి నాయక్ గారు తన్లాడి దాన్ని పూర్తిగా మంచిగా చేసినారు. మళ్ళీ ఇప్పుడు కూడా అడిగినాడు మా డిస్ట్రిబ్యూటర్ లైన్స్కు సిమెంట్ కాలువలు కావాలని నాయక్ గారు అడిగినారు. ఆ వెన్నవరం కాలువ చేసుకుంటే ఇలా మొత్తం డోర్నకల్ నియోజకవర్గం అంతా బ్రహ్మాండంగా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ నీళ్లకు మీకు పన్నులు లేవు. ప్రతి రాష్ట్రంలో కాంగ్రెస్ పాలించే బీజేపీ పాలించే రాష్ట్రాలలో వాటర్కు ట్యాక్స్ ఉంటుంది, పన్నులు ఉంటాయి. కానీ ఒక తెలంగాణలోనే నీటి తీరువా లేదు, పన్నులు లేవు. రెండవది మంచి ట్రాన్స్ఫార్మర్లు కాలనటువంటి మోటార్లు కాలనటువంటి 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తూ ఉన్నాం. దాని తర్వాత రైతు బంధు ఇస్తూ ఉన్నాం. ఈ రైతు బంధు అనేది ఇప్పుడు ఇన్లే జీవితంలో కాంగ్రెస్ రాజ్యంలో రైతు బంధు పుట్టించిందే కేసీఆర్, పుట్టించిందే బీఆర్ఎస్ గవర్నమెంట్ అనే మనం చేస్తూ ఉన్నాం. రైతు బంధు ఇస్తూ ఉన్నాం. దాంతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా 7,500 కొనుగోలు కేంద్రాలు పెట్టి మీ ఊర్లకే వచ్చి మీ ధాన్యం అంతా ప్రభుత్వమే కొంటా ఉంది. ప్రభుత్వానికి కొంత నష్టం వస్తుంది, సంవత్సరానికి 1,000-2,000 కోట్ల నష్టం వస్తుంది. అయినా పర్వాలేదు, మనోళ్ళకి మద్దతు ధర రావాలి, మధ్య దళారీ ఉండొద్దని కొంటా ఉన్నాం. ఇవన్నీ మీ కళ్ళ ముందర జరిగినాయి. సంక్షేమ పథకాలు జరిగినాయి, అన్నీ కూడా జరిగినాయి. మీరందరూ దయచేసి ఒకసారి ఆలోచన చేయాలి. 50 ఏళ్ళ కాంగ్రెస్ రాజ్యంలో ఎన్నడన్నా ప్రజల కండ్ల గురించి పట్టించుకున్నారా? మీరు కూడా ఎవరైనా అనుకున్నారా? కంటి వెలుగు అనే కార్యక్రమం వస్తుంది. ప్రతి ఊరికి, ప్రతి తాండాకు వైద్యుల బృందాలను పంపించి 3 కోట్ల మంది కండ్ల పరీక్షలు చేసి 80 లక్షల మందికి ఫ్రీగా అద్దాలు ఇచ్చినాం. దయచేసి మీరు ఆలోచించాలి. ఇవి ఎప్పుడు కూడా వస్తాయని ఎవరు అనుకోలే. ఇటువంటి కార్యక్రమాలు కూడా చేసినాం. మరి ఇవాళ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు, కుల్లా చెప్తా ఉన్నారు. కేసీఆర్కి ఎక్కడ పని లేదు, ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన పన్నులు రైతు బంధు ఇచ్చి దుబారా చేస్తున్నారని మాట్లాడతాడు పిసిసి మాజీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి. రైతు బంధు దుబారానా అండి? రైతు బంధు దుబారానా? అమ్మ మీరు చెప్పాలి, రైతు బంధు దుబారానా? వేస్టా?